హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండీ చరణ్ వీడియోస్. ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ సిఎస్కేకి డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక సిఎస్కే ఓడిపోతే డైరెక్ట్ ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఎల్ఎస్జీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది, అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అన్నమాట ఈ మ్యాచ్ గెలవాలి. అండ్ నిన్నటి మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఎంఐ చాలా థ్రిల్లర్. నిన్నటి మ్యాచ్ పక్కకు పెట్టేద్దాం. అండ్ ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే. ఓకే, ఈ మ్యాచ్లో సిఎస్కేకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి. ఎందుకంటే జేమీ ఓవర్టన్ ఇంజూర్డ్ అయ్యాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో తనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నమాట. ఎల్ఎస్జీతోనే తను 3 వికెట్లు తీశాడు. అండ్ ఉర్విల్ పటేల్ ఈ మ్యాచ్ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఈ మ్యాచ్ వెన్యూ వచ్చేసి ఎకానా స్టేడియం, లక్నో. అండ్ ఈ పిచ్ లక్నోకి అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 1 మ్యాచ్ జరిగింది, దానిలో 4 మ్యాచ్లు జరిగాయి. దానిలో 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, మిగతా 3 మ్యాచ్లు గెలవలేదు. కాబట్టి ఈ పిచ్ మీద లక్నోకి 20% ఛాన్స్ మాత్రమే ఉంది. వాళ్ళ బ్యాటర్స్ చూసుకుంటే జోస్ ఇంగ్లీష్ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, మిచిల్ మార్ష్ కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. వీళ్ళిద్దరిని ఫస్ట్ వచ్చేసి బౌల్డ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మ్యాచ్ కొంచెం స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది నైట్ మ్యాచ్ కాబట్టి కొంచెం డ్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే మనం యావరేజ్ స్కోర్ చూసుకుంటే 176 అన్నమాట. 160 ఉంది యావరేజ్ స్కోర్. అండ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 177. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. అండ్ గెలిచిన క్యాప్టెన్ వచ్చేసి 177 టార్గెట్ ఇవ్వాలి, ఆర్ 178, దానికంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. అండ్ మనం చూసుకుంటే సంజు శాంసన్, ఇంతవరకు సంజు శాంసన్ ఆడిన ప్రతి మ్యాచ్ తను మంచిగా ఆడితేనే ఆ మ్యాచ్ గెలిచింది. ఇంపాక్ట్ చెప్తున్నా. ఓకే, తను మంచిగా ఆడితే ప్రతి టీం వచ్చేసి అంటే సిఎస్కే ప్రతిసారి గెలుస్తుంది. సో దట్ తను ఈ మ్యాచ్ యాంకర్ రోల్ అయితే ప్లే చేస్తాడు. అండ్ ఇంకా మనం రుతురాజ్ గ్యాక్వాడ్ గురించి చూసుకుంటే వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ బాగా చేస్తున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఆయుష్ మాత్రే, తిననుజలు కూడా పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బౌలింగ్ యూనిట్లో జేమీ ఓవర్టన్ వచ్చేసి లేడు. కాబట్టి సిఎస్కే కూడా కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి గెలవడానికి. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఈరోజు మ్యాచ్ గురించి. ఓకే, మనం ఫస్ట్ ఈ పిచ్ మీద టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని చెప్పుకున్నాం. ఎందుకు అని మనకు డౌట్ వస్తే, ఎందుకంటే డ్యూ వచ్చినప్పుడు మ్యాచ్ అనేది స్లోగా వెళ్తుంది. అండ్ బౌలర్ కూడా బాల్ వేస్తున్నప్పుడు అంటే ఎక్కువ రన్స్ వస్తాయి. అండ్ బాల్ వచ్చి స్లైడ్ అయిపోతుంది. లక్నోలో వర్షాలు పడ్డాయి కొన్ని రోజుల క్రితం, కాబట్టి గ్రౌండ్ వచ్చేసి స్లైడ్ ఉండొచ్చు. అంటే బాల్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అండ్ స్పిన్నర్స్కి 36% ఛాన్స్ మాత్రమే ఉంది. కాబట్టి జేమీ ఓవర్టన్ బదులు ఏదైనా ఇంకా ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటారు. కాబట్టి సిఎస్కే అయితే ఇదే. జేమీ ఓవర్టన్ అయితే ఐపీఎల్ నుంచి అవుట్ ఆఫ్ ఐపీఎల్. అండ్ ఎల్ఎస్జీ ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా నో యూజ్ అన్నమాట. ఈ మ్యాచ్ సిఎస్కే పక్కా గెలవాలి. ఎందుకంటే వాళ్ళు గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళొచ్చు, లేదంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు. వీళ్ళిద్దరు ప్లేయింగ్ 11 చూసుకుంటే బౌలింగ్ 2 సైడ్లు గట్టిగానే ఉంది. అండ్ బ్యాటింగ్కి చూసుకుంటే ఎల్ఎస్జీ బ్యాటింగ్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉంది. వీళ్ళు ఏదైనా చేంజెస్ చేయొచ్చు, కానీ సిఎస్కే మాత్రం ఓన్లీ జేమీ ఓవర్టన్ని రీప్లేస్ చేస్తారు అంతే. వీళ్ళ ప్లేయింగ్ 11 ఇంతే ఉంటుంది. అండ్ మనం బ్యాటింగ్ విషయాన్ని చూసుకుంటే రెండు టీంలలో మనం ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఏంటిదంటే
ఫస్ట్ పవర్ ఓపెనర్స్ ఉన్నారనమాట, వాళ్ళు పవర్ హిట్టర్స్ అండ్ గట్టిగా బాల్ని హిట్ చేసి ఓపెనింగ్ రన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే సిఎస్కే సంజు శాంసన్ ఇంకా రుతురాజ్ గైక్వాడ్. సంజు శాంసన్ ఏంటంటే తను మ్యాచ్ ఎక్కువసేపు ఆడుతున్నాడు, లేదంటే తొందరగా సిక్స్లు కొట్టి అవుట్ అయిపోతున్నాడు. వేరే రుతురాజ్ గైక్వాడ్ తను స్లోగా డిఫెండ్ చేసుకుంటూ సిక్స్లు కొట్టుకుంటూ ఫోర్లు కొట్టుకుంటూ మ్యాచ్ దగ్గర వస్తున్నాడు, తర్వాత అవుట్ అయిపోతున్నాడు. అండ్ వేరే బౌలింగ్ విషయానికి చూసుకుంటే ఎల్ఎస్జీ నుంచి వాళ్ళ దగ్గర ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు. తనైతే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే చాలా మంచి బౌలింగ్ అయితే వేసాడు. ఇంకా షమి కూడా మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే నాకు సిఎస్కే గెలుస్తుంది అనిపిస్తుంది. దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించవచ్చు. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మరొక ఐపీఎల్ అప్డేట్తో కలుసుకుందాం.